నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించి ఆయన తండ్రి సూర్యనారాయణ రాజుకు నివాళులర్పించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. తండ్రి ఆశయాలకు అనుగుణంగా త్వరలోనే ట్రస్ట్ ను ఏర్పాటు చేసి విద్యా వైద్య రంగాల్లో సేవలందిస్తా తండ్రి సూర్యనారాయణ రాజు సంతాప సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. చెనమల సత్యనారాయణ ట్రస్ట్ ద్వారా స్వాములకు ఉచిత భిక్ష ఏర్పాటు చేయడం అభినందనీయం. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి. గణపవరంలో దుర్గాంబ సమేత సువర్ణేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరామర్శించారు. శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు సంతాప సభలో పాల్గొని నివాళులర్పించారు. శ్రీనివాస్ వర్మ తల్లి సీత, సోదరులను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ కుమారుణ్ణి ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దిన సూర్యనారాయణ రాజు మృతి తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఉన్నారు. భూపతిరాజు సూర్యనారాయణ గారు స్వాతంత్రం అప్పటి నుంచి పోరాడినటువంటి వ్యక్తులు. అదేవిధంగా వర్మ గారు నాకు గత 5-6 నెలలుగా మినిస్టర్ అయిన తర్వాత నుంచి పరిచయం అయినటువంటి వ్యక్తులు. అంటే ఆయన పెరిగిన వాతావరణం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, మనుషుల్ని కలుపుకునే విధానం కానీ, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏ విధమైనటువంటి ఆశయాలతో ఆయన బ్రతికారో, అదేవిధంగా ఏ విధంగా పెంచారో అనేది క్లియర్గా కనపడతా ఉంది. వాళ్ళు గత 3-4 నెలలుగా హాస్పిటల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్నీ నేను ఫాలో అవుతూ ఉన్నాను. వర్మ గారి గురించి తెలుసుకుంటా, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇవ్వాలని. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత వయసున్నా కూడా వారిని కోల్పోవడం అనేది చాలా కష్టం. సో వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. తండ్రి తాతల ఆశయాలతో నర్సాపురం పార్లమెంట్లోని ప్రతి గ్రామంలో సేవలు అందించే విధంగా తండ్రి భూపతిరాజు సూర్యనారాయణ రాజు పేరిట ట్రస్టు ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఆదివారం భీమవరం కోడవల్లి రోడ్లోని కేఎస్ రాజు ఫంక్షన్ హాల్లో జరిగిన సూర్యనారాయణ రాజు సంతాప సభలో శ్రీనివాస్ వర్మ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్లమెంటు సభ్యుడిగా వచ్చే గౌరవ వేతనాన్ని ట్రస్టుకు జమ చేసి విద్యా వైద్య రంగాలతో పాటు దివ్యాంగులకు తమ ట్రస్ట్ ద్వారా సేవలు అందించనున్నట్లు చెప్పారు. త్వరలోనే ట్రస్టు విధి విధానాలు ప్రకటిస్తానని తెలిపారు. మా తండ్రి గారి ఆశయాలు కానీ, మా తాతగారి ఆశయాలు కానీ రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ట్రస్టుని ఏర్పాటు చేయాలని, ఆ ట్రస్టు కూడా అది పేరు కోసమో పేపర్లో వార్తల కోసమో ఏర్పాటు చేయకుండా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఆ ట్రస్టును నడపాలి అనేటువంటి ఒక ఆలోచన. దానికి సంబంధించి మా నాన్నగారి అకౌంట్లో మా నాన్నగారు పోయేటప్పటికి కొంచెం పెద్ద ఎత్తునే డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బు నేను ముట్టుకోలే, ఆ అకౌంట్లోనే ఉంచా. మధ్యలో మా బంధువులు గుర్తు చేశారు, మీ నాన్న అకౌంట్లో డబ్బు ఉంది కదా వాడు వైద్యానికని. ఆ డబ్బు నేను ముట్టుకోను, కనకొడుకుగా నా మీద చాలా బాధ్యత ఉందని వాళ్ళకి చెప్పాను. డబ్బు ఆయన అకౌంట్లో ఉంది.
దీనికి తోడు ఆ డబ్బు ఆ ట్రస్టులకి జమ చేయడమే కాకుండా ఏదైతే నేను ఆయన ప్రోత్సాహంకారంగా పార్లమెంట్ సభ్యుడిని అయ్యానో ఆ పార్లమెంట్ సభ్యుడికి నాకు వచ్చేటువంటి వేతనం ఏదైతే ఉందో 5 సంవత్సరాలు కూడా ఆ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేయాలని డిసైడ్ అయ్యి ₹1 కూడా 5 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా హోదాలో వచ్చేటువంటి ₹1 కూడా నేను ముట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆ పార్లమెంట్ సభ్యుడిగా ఆ సదుపాయాలు లేకముందు మనం రాజకీయం చేసాం. ఆ డబ్బులతోనే రాజకీయం చేయలే, చాలా పెద్ద రాజకీయం చేసాం. డబ్బులు లేకుండానే కష్టపడి పనిచేయడం ద్వారా చాలామంది పెద్దోళ్ళకి సమాధానం చెప్పాం. కాబట్టి 5 సంవత్సరాలు నాకు ఎంపీగా వచ్చేటువంటి ఏ బెనిఫిట్ అయినా కూడా అది ఆ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఈ పార్లమెంట్ పరిధిలో ఏదైతే నేను ఇందాక చెప్పానో మెడికల్, హెల్త్ అండ్ దివ్యాంగులు ఈ 3 సెక్టార్లని తీసుకుని మెరిట్ ఆధారంగా కానీ లేకపోతే కొన్ని సీరియస్ కేసుల ఆధారంగా కానీ ఈ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఫౌండేషన్స్ చేసేటువంటి విధంగా అంత అంగు ఆర్భాటాలతో చేయలేకపోవచ్చు. కానీ ఈ పార్లమెంట్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మా తండ్రి గారి ట్రస్ట్ యాక్టివిటీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. గత 2 సంవత్సరాలుగా చెనమల చంద్రశేఖర్ తన తండ్రి చెనమల సత్యనారాయణ పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దీక్షలు చేపట్టిన అయ్యప్ప స్వాములు, భవానీలు, శివదీక్ష, మావుళ్లమ్మ దీక్షా పల్లుకు నెల రోజులు మధ్యాహ్న వేళలో భిక్ష ఏర్పాటు చేసి అన్నప్రసాదాలు అందించడం పరమపుణ్య కార్యక్రమమని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి అన్నారు. భీమవరం గొలవంతిప్ప రోడ్లోని చెనమల చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని చెనమల చంద్రశేఖర్, శివమంజు దంపతులను ఆశీర్వదించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు పూజాదికులు నిర్వహించి ఈ కార్యక్రమాలకు సహకరించిన వారి కుటుంబ సభ్యులకు, వారి మిత్రులను అభినందించారు. ఈ పడిపూజ, భజన కార్యక్రమాల్లో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని అల్పాహారం స్వీకరించారు. చిలకల చెంతకు వచ్చేరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలువసాగేరా. ఒక్క రోజున చిలకల చెంతకు వచ్చేరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలువసాగే. నమస్మాంజలి తెలియజేసుకుంటూ మరి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మాంజలి తెలియజేసుకున్నాం. శరణమయ్యప్ప. స్వామి ఏమిటో తెలిసినండి, ఒకరికి బిరుదు ఇవ్వడము అనేటువంటిది ఏదైతే మరి చరణాలు చేస్తాం, కానీ ఏ ఒక్క స్వామికి కూడా స్వామి శరణం. ఉండ్రాజవరపు శ్రీనివాసు గారు, ఆయన్ని రత్నం అంటారు స్వామి, రత్నస్వామి అంటారు గురుస్వామి. ఆయన మంచి గాయకులు.
ఎలాగే అంటే గాయకులు ద్రోణాచార్య దగ్గర ఏకలవ్యుడు నేర్చుకున్నారు చూసారా, అలాగమాట చూసి విని నేర్చుకున్నటువంటి మహా విద్వాంసుడు. అటువంటి విద్వాంసుడు మరి గానామృతంతో వైభవపేతంగా ఈ యొక్క కార్తీక మాసం నెల్లాడి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు ఎక్కడో ఒకరు సంకీర్తన చేస్తూనే ఉన్నాడు. గణపవరంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాంబ సమేత సువర్ణేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అఖండ అన్న సమారాధన ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, టీడీపీ మండలాధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు, గణపవరం టౌన్ ప్రెసిడెంట్ కూసంపూడి సురేంద్ర కుమార్ రాజు, ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు పుప్పల శ్రీనివాసరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం సుమారు 8,000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రసాద్, మణిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అది సమానమైనటువంటి న్యాయం చేస్తుందని అన్ని సాక్ష్యాలు శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షేత్ర భాష గౌరీ విమాని సలిలాని తక్షత్ ఏకపదీ మహాదేవ నమ పార్వతీపతయే హర హర మహాదేవ. పరతంత్ర పరకృత్య షట్కర్మ జై రమారమణ గోవింద. శత సంవత్సరం
డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో సిపిఎం జిల్లా మహాసభలు భీమవరం పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం తెలిపారు. సోమవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలపై చేసిన కృషిని సమీక్షించుకుని భవిష్యత్తు కాలంలో ప్రజా పోరాటాలకు సిద్దమయ్యేలా ఈ మహాసభలు జరుగుతాయన్నారు. అందులో భాగంగా 2025 ఫిబ్రవరి 2, 3, 4వ తేదీల్లో రాష్ట్ర మహాసభలు నెల్లూరులో, ఏప్రిల్ మొదటి వారంలో అఖిల భారత మహాసభలు తమిళనాడు రాష్ట్రంలో మధురైలో జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో గ్రామ, మండల మహాసభలు పూర్తయ్యాయని తెలిపారు. జిల్లా మహాసభలు పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సంవత్సరం ముగింపు సందర్భంగా భీమవరం పట్టణంలో 20వ తేదీన భారీ ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. 21, 22వ తేదీల్లో ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. అల్లూరి స్ఫూర్తితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకే సిపిఎం భవిష్యత్తు పోరాటాలకు ఈ మహాసభలు నాంది పలుకుతాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్యాగాలతో కృషి చేస్తున్న సిపిఎంను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా 26వ మహాసభల్ని ఈ నెల 20, 21, 22 తేదీల్లో చారిత్రాత్మకమైనటువంటి భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున జరపాలని నిర్ణయించాం. సిపిఎం పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాసభల్ని నిర్వహిస్తుంది. 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి కృషిని, ప్రజల కోసం చేసినటువంటి సేవని సమీక్ష చేసుకుని రాబోయే 3 సంవత్సరాల కాలంలో ప్రజలకి మరింత సేవ చేసే కార్యక్రమాల్ని, ప్రజా సమస్యల మీద పనిచేసే కార్యక్రమాల్ని రూపొందిస్తాం. అలాగే ఫిబ్రవరి 2, 3, 4 తారీఖుల్లో రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతాయి. ఏప్రిల్ నెలలో మొదటి వారంలో ఆల్ ఇండియా మహాసభలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మధురైలో జరుగుతాయి. భీమవరంలో నిర్వహించే జిల్లా మహాసభల సందర్భంగా 20వ తేదీన, ఈ నెల 20వ తేదీన బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శనని, బహిరంగ సభని నిర్వహిస్తున్నాం. ఇది విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి సంవత్సరం. ఈ శతవర్ధంతి ముగింపు సందర్భంగానే ఈ వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకి జిల్లా ప్రజానీకం అంతా కూడా ఘనంగా నివాళులర్పించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 21, 22 తేదీల్లో మహాసభలు జరుగుతాయి. జిల్లా అంతటి నుంచి, అన్ని మండలాలు, పట్టణాల నుంచి ఎంపికైనటువంటి ప్రతినిధులు, నాయకులు హాజరవుతారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, విభజన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలి అంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేది ఈ మహాసభలో ఒక ప్రధానమైనటువంటి కోరికగా మేము ప్రభుత్వాల ముందు ఉంచుతాం. అలాగే పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా అమ్మేస్తుంది. 32 మంది ప్రాణత్యాగ ఫలితం. వేలాది మంది రైతులు తమ భూముల్ని ఆ రోజున విశాఖ ఉక్కు కోసం ఇచ్చారు. జిల్లాలో పేదలకు చెందినటువంటి సమస్యల మీద, ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, కాలనీల్లో ఉన్నటువంటి ఇళ్ళు, ప్రభుత్వ కాలనీల్లో సౌకర్యాలు కల్పించాలి, నివాసయోగ్యంగా చేయాలి, పెద్ద ఎత్తున కృషి చేశాం. జిల్లాలో టిట్కో ఇళ్ళు వేలాది మందికి ఈ రోజుకి కూడా స్వాధీనం చేయలేదు. టిట్కో ఇళ్ల లబ్ధిదారులు అప్పులు పాలయ్యారు, వడ్డీలు కడుతున్నారు, సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్లలో ఉంటున్నారు. కేటాయించినటువంటి ఇళ్ళు కూడా నివాసయోగ్యంగా లేవు, పైన స్లాబులు లీక్ అవుతున్నాయి. భీమవరం పట్టణంలో వందలాది మందితో ప్రభుత్వ కార్యాలయాల్ని ముట్టడించి టిట్కో ఇళ్ల సమస్య మీద భీమవరంలో, తాడేపల్లిగూడెంలో, తణుకులో, పాలకొల్లులో ఈ కృషిని చేశాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కృషిని కొనసాగిస్తాం. వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తగ్గించి, తూట్లు పొడిచి ఉపాధి హామీని, ఆ పథకాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని చోట్ల ఆ వ్యవసాయ కార్మికుల సమస్యల మీద కృషి చేశాం. ధరలకు వ్యతిరేకంగా ఈ కాలంలో
నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు, ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగించే ఔషధాల ధరలు తగ్గించాలని. కాలుష్యంతో అంతుపట్టని వ్యాధులు వస్తున్నాయని, కాలుష్య నివారణ ప్రజలందరి సామాజిక బాధ్యత అని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు అన్నారు. చినరంగినిపాలెం మున్సిపల్ హైస్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఎకో క్లబ్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో జాతీయ వాతావరణ కాలుష్య నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కాలుష్య నివారణకు పాటుపడాలని అన్నారు. హైస్కూల్ హెచ్ఎం కె వెంకట్రావు మాట్లాడుతూ శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం ప్రాణాంతకాలని, ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తున్నాయని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి కాలుష్య నియంత్రణ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె గోపీనాథ్, వార్డు సెక్రటరీలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. ఈ రోజు ప్రపంచ వాతావరణ కాలుష్య దినోత్సవం సందర్భంగా చంద్రంగనిపాలెం హై స్కూల్లో ఈ ప్లాస్టిక్ బ్యాన్ మీద ఒక ఈవెంట్ జరపడానికి ఇక్కడ కార్యక్రమం రూపొందింది. దీన్ని ప్రజలు మన జిల్లాకి సంబంధించి హెడ్ క్వార్టర్ కాబట్టి మన జిల్లాను చూసి భీమవరం పట్టణాన్ని, ఇక్కడ జిల్లాలో ఉన్న వివిధ మండలాలు కానీ, గ్రామాలు కానీ, అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన అర్బన్ ఏరియాలు ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ నిషేధం, జీరో ప్లాస్టిక్ ఈ కార్యక్రమాన్ని మన భావితరాలకి, ఈ రాబోయే తరం ఈ బలమైన విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఈ వాతావరణ కాలుష్యాన్ని, ప్లాస్టిక్ నివారణని మనం అరికట్టి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ ఈ చంద్రంగనిపాలెం హై స్కూల్లో ఈ విద్యార్థులకి అలాగే ఈరోజు మున్సిపల్ హై స్కూల్ చంద్రంగనిపాలెం హై స్కూల్ నందు నేషనల్ పొల్యూషన్ డే అంటే అలాగే ప్లాస్టిక్ విషయాల గురించి పాఠశాలలో శ్రీ చెరుకువాడ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఏంటంటే మనం ఈ రోజున వాతావరణంలో కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణం మానవ తప్పిదాలే. మరి మనం చేసినటువంటి తప్పులకి రేపొద్దునటువంటి జనరేషన్ అంతా కూడా చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ అవగాహన ద్వారా పిల్లల్లోని ఇప్పుడు మనం అనుకున్నట్టు పూర్వం హెచ్ఐవి కూడా ఎలాగ ఉండేది, చాలా బాధపడేవారు. అయితే అవేర్నెస్ వల్ల ఈ రోజున దాన్ని జాగ్రత్త తీసుకోవడం వల్ల అది క్యూర్ అయ్యింది. అదేవిధంగా ఈ రోజున కూడా మరి వాతావరణ కాలుష్యం ఏ విధంగా అవుతుంది ఏంటన్నది నేర్చుకుని విద్యార్థుల్లో కూడా మరి అవగాహన పెంచుకుంటే భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన వాతావరణ కాలుష్యం వల్ల అంతుపట్టని వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో అకాల వర్షాల వల్ల ఈ దోమలు ఇవన్నీ పెరిగిపోయి మరి అనేక రోగాలు గురవుతున్నాం. అటువంటి వాతావరణ కాలుష్యంలో మరి ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పురపాలక సంఘాల ద్వారా మరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు, అలాగే కమిషనర్ రామచంద్ర రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, జేసీ గారు, రాహుల్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి ఒక ఉద్యమంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ముందు బాలల్లో ఈ అవేర్నెస్ వస్తే ముందు తరాల్లో బాగుంటున్న ఉద్దేశం మీద ప్రతి పాఠశాలలోనూ ఈ కార్యక్రమాలు శ్రీ విజ్ఞాన వేదిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మరి చంద్రంగనిపాలెం హై స్కూల్లో హెడ్ మాస్టర్ శ్రీ కె వెంకట్రావు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పిల్లలకి పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.